చిరంజీవి గారితో చేశారు. చిరంజీవి గారితో చేయడం కాదు, చిరంజీవి గారు, రామ్ చరణ్ ఇద్దరితో కలిపి చేశారు. ఆచార్య ఎట్లా అనిపిస్తారు వాళ్ళిద్దరితో కలిపి చేయడం? ఎందుకంటే చాలా అదృష్టంగా భావించానండి. అసలు అన్నయ్య ముందరికి నేను అన్నయ్యతో చేయడం ఫస్ట్ టైం అండి. అది నేను అన్నయ్య ఇండస్ట్రీలోకి కూడా రావడం, అన్నయ్యని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చాను. సో ఆయనతో యాక్టింగ్ చేస్తానని, నాకు ఆయనతో అవకాశం వస్తుందని నేను కల కూడా కనలేదు. బై గాడ్ గ్రేస్ నాకు అవకాశం వచ్చిందండి. అది నేను అన్నయ్యతో అనుకున్నాను. అక్కడ తీరా వెళ్ళి సెట్ పైకి చూసేసరికి చరణ్ బాబు కూడా ఉన్నారండి. ఇద్దరితో నేను కాంబినేషన్ సీన్ చేశానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కలిసారు సార్ చిరంజీవి గారిని కలిసి చెప్పారా? విషయం చెప్పారా? చెప్పానండి. అన్నయ్య నేను ఆచార్య చేస్తున్నప్పుడు చెప్పాను, అన్నయ్య మిమ్మల్ని చూసి మీరే మా ఇన్స్పిరేషన్ అన్నయ్య. మీ ప్రతి సినిమా మేము కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో బంక్ కొట్టి షెట్లు చింపుకొని కాలేజ్ లోకి వెళ్లకుండా సినిమా థియేటర్లకు వెళ్ళేసి ఆ డాన్స్లు గానీ, ఆ కాస్ట్యూమ్స్ గానీ, బ్యాగీ పాయింట్స్ అన్ని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా చేసావన్నయ్య అని చెప్పేసి అన్నావు. ఎలా ఉన్నాడు సార్ చిరంజీవి గారు? మీరు చెప్పినప్పుడు ఆయన ఎలా తీసుకున్నాడు? ఆయన అప్రిషియేట్ చేశాడు. ఆయన అన్నయ్య ఆయన కూడా యాజ్ ఏ ఆర్టిస్ట్ గా కాబట్టేసి, అక్కడ సెట్ లో నేను కూడా ఆర్టిస్టే కాబట్టేసి, సో అన్నయ్యకు నాకు సీన్స్ జరిగేటప్పుడు విధానము ఇలా చేస్తే బాగుంటది, ఇలా చెయ్యి ఇంకా బెటర్మెంట్ గా ఉంటది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నయ్య. కొంచెం టిప్స్ ఇచ్చాడు. కొంచెం భయం అనిపించిందా? ఎందుకంటే మీరు ఎవరో సినిమా అయితే చూడటానికి వెళ్ళారో షర్ట్లు చింపుకుని కాలేజ్ డేస్ లో, ఎవరికైతే ఫేవరెట్ ఆ ఫేవరెట్ ముందే మీరు యాక్టింగ్ చేస్తారు. 100% భయం వేసింది. 100% భయం వేసింది. ఇంకోటి ఏంటంటే నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన చూసి డైరెక్ట్ కళ్ళలో పెట్టి చూడలేదండి. ఆయన ఇయర్ చూస్తూ డైలాగ్ చెప్పాను. అది ఎప్పుడైపోతుందా లోపల ఒక ఇంటెన్షన్, ఎప్పుడు కట్ చెప్తారా డైరెక్టర్ గారు, ఎప్పుడు కట్ చెప్తారా అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ నేను అన్నయ్యతో చేశాను, అది చరణ్ బాబు కూడా ఉన్నాడు అక్కడ. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యానండి.